దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం, ప్రాముఖ్యంగా మరి 2వ నెల 3వ ఆదివారం, దినములు ఎంత వేగంగా నడుస్తున్నాయో కదా. మరి దేవుడు తన కృపలు మనందరికీ కూడా దాస్తున్నాడు. అందుని బట్టి ఆయన విలువైన నామమునకు, పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్ దగ్గరలో ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా విని గ్రహించి వాక్య ధ్యానంలో అనుసరించండి, ఆశీర్వాదం పొందండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడ, సర్వాధికారి, స్తోత్రాలు. తిరిగే పరిశుద్ధ ఆదివారం దినాన నూతనంగా మమ్మల్ని ఆరోగ్యవంతులు లేవనెత్తం క్షేమం ఇచ్చని స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలందరినీ ఆధ్యాత్మికంగా బలపరచండి, స్థిరపరచండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవనని మాట మనందరికీ బాగా సుపరిచితమైంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే 10 మంది కన్యకులు గుర్తుకొస్తూ ఉంటారు. రెండవది ఏంటంటే తలాంతులను కూర్చున్నటువంటి ఉపమానం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. రెండు విషయాలకు కూడా లేక రెండు ఉపమానాలకు కూడా దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు. 10 మంది కన్యకుల విషయంలో అయితే సిద్ధపాటు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ తలాంతుల ఉపమానం గురించి చెప్పినట్టు మాట ఏంటంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పనిని మనం నిర్వర్తిస్తున్నామా లేక నిర్లక్ష్యం చేస్తున్నామా, ఇలాంటి ఒక మరి శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ ఉంది. చూడండి, ఈ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు బోధించినటువంటి తలాంతుల ఉపమానం 14వ వచనం నుండి మీరు చూడండి. తర్వాత ఇది నేటి దిన విశ్వాసులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా ఒక హెచ్చరికగా ఉంది. ఎందుకంటే మనము మన యొక్క సామర్థ్యాలను కొన్నిసార్లు సరిగ్గా అర్థం చేసుకోవడంలో పొరపాడుతాము అనేటువంటి హెచ్చరిక ఇందులో కనబడతా ఉంది. దేవుడు అందరికీ చక్కటి తలాంతులు ఇచ్చాడు. బట్ కాకపోతే వాటిని సద్వినియోగపరిచే విషయంలో కొన్నిసార్లు తడబాటు గురవుతూ ఉంటాం. ఈ ఉపమానంలో గమనిస్తే మనలో అంతర్గతంగా ఉన్నటువంటి విలక్షణమైన తెలివితేటల గురించి, జ్ఞానం గురించి మరియు మన యొక్క సామర్థ్యాల గురించి ఇక్కడ చెప్పడం లేదు. కానీ ఇది కేవలము పరిశుద్ధాత్మకు సంబంధించినది మాత్రమే. ఎందుకంటే ఆయన వెంబడించిన శిష్యులు పెంతెకొస్తు జన్మనాడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వీళ్ళ గమనించండి, విద్యార్హతలు, మన మేధస్సు, మన జ్ఞానము, మన తెలివి మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితికి ఏమాత్రము ప్రమాణాలు కాదు. ఆధ్యాత్మిక విషయాల్లో మన సామర్థ్యాలకు దేవుని వాగ్దానాలే ముఖ్యమైన ప్రమాణాలు. అందుకే 2 కొరింథీ పత్రికలో అంటాడు, దేవుని వాగ్దానాలను ఎన్నైనా కూడా అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి అన్నాడు. మీరు ఉదయకాలం గమనించండి, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, మన యొక్క పరిస్థితి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో, మనము అంతకు తక్కువగా ఉంటున్నామేమో. అలా తక్కువ ఉన్నప్పుడు మనము దేవుని మీద నేరారోపణ చేసేవారుగా ఉంటాం. ఆయన కోరుకుంటున్న విధానానికి ఎంత ఎక్కువగా ఉంటే ఆయన ప్రమాణాలను కానీ ఆయన ఉద్దేశాలను కానీ అంత ఎక్కువ అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. ఈ ఉపమానంలో 3వ వ్యక్తి చెప్తున్న మాటలు మనం చదివాం. ఏంటి ఆ మాట? అయ్యా, భయపడ్డాను. నీవు ఆ పై వచ్చినట్టు నువ్వు విత్తిన చోట కోయిన వాడవు, చల్లని చోట పంట కోసేవాడు అంటాడు. అక్కడ ఏమన్నాడంటే, నీవు నాకు ఇచ్చిన శక్తికి మించి నాలో నుండి ఫలితాన్ని కోరుకుంటావు నువ్వు.
ఏమనంట, నీవు నాకు ఇచ్చిన శక్తికి మించి ఫలితాన్ని కోరుకుంటున్నావు అని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ మనం కూడా అలాగే చెప్తున్నామేమో. ఏమండి, నేను ఈ పనులు చేయలేను, నా వల్ల కాదు, అందుకే అదిగో నువ్వు ఇచ్చిన దగ్గర పెట్టాను, నేను తీసేసుకో. గమనించండి పిల్లరా, నేను ఈ పనులు చేయలేను. దేవుని సర్వశక్తమైన పరిశుద్ధాత్మ, ఏమండి, దేవునికి మనం అలా చెప్పవచ్చేమో. నీలో నాలో అంతర్గతంగా ఉన్నటువంటి సహజమైన సామర్థ్యాల పరిమితుల్ని దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి శక్తికి ఆపాదించొద్దు. ఈ వ్యక్తి సోమరిగా ఉన్నాడు, అందుకే యజమాని ఏమన్నాడంటే సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. 4వ వచనం అంటాడు అక్కడ, ఏమన్నాడు, విత్తిన చోట కోయివాడవు, చల్లని చోట పంట. ఏమండి, గమనించారు, ఇచ్చినటువంటి తలాంతును సద్వినియోగపరచడం అనేసి మరలా ఏం చేస్తున్నాడు, దేవుని నిందిస్తున్నాడు. నిజమైన పరిశుద్ధుడు, నిజమైన విశ్వాసి దేవునిని నిందించగలడా? గమనించాలి ఉదయకాల సమయంలో పిల్లరా. ఏమండి, మనము పరిశుద్ధాత్మకు అనుగుణంగా పరిశుద్ధాత్మను పొందిన వారమైతే దేవుడు మనలో పరిశుద్ధాత్మ కార్యాలు వెల్లడి కావాలని కోరుకుంటాడు. ఆయన పరిశుద్ధాత్మకు మనము అనుగుణంగా లేకపోతే మనలో ఆత్మవరాలు కానీ ఆత్మకార్యాలుగా ఫలించడానికి అవకాశమో లేదు. ఉపమానమైనటువంటి సేవకుడు తనను సమర్థించుకుంటున్నాడు. మనం చదివినట్టు వచనంలో పనిలో పనిగా తన యజమానిని కూడా నిందిస్తున్నాడు. తన సమర్థించుకుంటున్నాడు, యజమానిని ఏం చేస్తున్నాడు, నిందిస్తూ ఉన్నాడు. అంటే ఇచ్చిన దానికంటే నువ్వు ఎక్కువ రావాలని కోరుకుంటున్నావు. ఇది ఆ సేవకుని యొక్క ఆరోపణ. అని అంటాడు, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటాడు. యేసుప్రభు మనకు ఆ మాట చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా దిగులు పడుతూ, ఇంకా నిరాశలో ఉండిపోతూ, వెనకకి తగ్గిపోతూ దేవుని నిందించే వారికి ఉన్నామేమో. ఇచ్చిన దానికంటే ఎక్కువ రావాలని కోరుకుంటున్నావు అని ఉపమానంలో సేవకుడు చెప్పడంలో దేవుడు అతనికి ఏదో తక్కువ చేసినట్లు ఆలోచిస్తూ కలత చెందినట్లుగా కనిపిస్తుంది కదా. కానీ సోమరితనం ఉన్నటువంటి వ్యక్తిలో ఇతరులను నిందించే లక్షణం అనేది పుష్కలంగా ఉంటుంది. గమనించాలి అదే కాల సమయంలో. నాకు మంచి అవకాశం రాలేదు, నాకు మంచి అవకాశం ఎవరు ఇవ్వలేదు అంటూ సోమరిగా ఉన్న వ్యక్తి తన వైఫల్యాలను ఏం చేస్తాడంటే ఇతరులకు ఆరోపిస్తాడు. ఆ సోమరితనాన్ని బయట పెట్టడం, తనకున్న సోమరితనాన్ని కప్పిపుచ్చుకుని ఇతరుల మీద నేరారోపణ చేస్తుంటాడు, నిందలు వేస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక విషయంలో సోమరులుగా ఉన్నటువంటి వారు, విశ్వాస జీవితంలో సోమరిగా ఉన్నవారు తమ వైఫల్యాలకు దేవునినే నిందించేవారుగా ఉంటారు. సోమరులు ఎప్పుడు ఇతరుల మీద దాడి చేస్తూ ఉంటారు. ఇరవై సమయంలో పిల్లరా, నువ్వు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, రక్షణ అనుభవం వాడికి దేవుడిని ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ఆ పరిశుద్ధతను, యుక్తాన్ని, రక్షణ అనుభవాన్ని ప్రక్కన పెట్టి సోమరిగా ఉండిపోయి తిరిగి ఆ సోమరితనాన్ని సమర్థించుకుంటూ తప్పుకుంటూ దేవుని నిందిస్తున్నాం. మేము వాక్యం అంటది, పరిశుద్ధుడు దేవునిని నిందించగలడా? ఆధ్యాత్మిక విషయంలో మన శక్తి సామర్థ్యాలు దేవుని వాగ్దానాల మీద మాత్రం నిలిచి ఉన్నాయని, దేవుని వాగ్దానాలే మనకు శక్తి సామర్థ్యాలను నిర్దిష్ట ప్రమాణాలనేటువంటి విషయము నువ్వు ఎప్పుడు మర్చిపోదు ప్రియ దేవుని సంఘమా, విశ్వాసి. ఎందుకో తెలుసా, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చలేడా? జవాబు మనం దేవుని పరిశుద్ధాత్మను అనుగ్రహించే శక్తిని పొందామా లేదా అనే దాని మీదే ఆధారపడాలి. కానీ కొద్దికాల సమయంలో ఈ వాక్యం చదువునట్లుగా ఆ 3వ సేవకుడి విధంగా మన పరిస్థితి ఒకవేళ సోమరితనంగా ఉందేమో. ఆ సోమరితనం తీసుకెళ్ళని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఆయన మనకి ఎన్నో తలాంతులు ఇచ్చాడు, ఉన్నతమైన తలాంతులు. కనుక ఆ తలాంతులను బట్టి అభివృద్ధి చెందడానికి, ఆ తలాంతులు బట్టి ఆధ్యాత్మికులు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. మనలో ఉన్న సోమరితనానికి స్వస్తి పలికి ప్రభు మార్గాన్ని అనుసరిద్దాం. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మీకు వందనాలు, సర్వాధిపతి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృప, నీ కాపుడు, నీ సత్యం అంతా కూడా మేము నెరవేర్చడానికి ఇది నా ఉన్నతమైన మాటలు వినిపించు. నిజమే, ఆ 3వ సేవకు తన సోమరితనాన్ని బట్టి ఏ పని చేయలేదు, తిరిగి ఆయన తన యజమాని నిందిస్తున్నాడు, యజమాని మీద నిందలు మోపుతున్నాడు, నేరారోపణ చేస్తున్నాడు.
నాయన నేటి మా విశ్వాస జీవితం అలాంటి స్థితిలో ఉన్నాయి. నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ మేము చేయలేకపోయినప్పటికీ, మేము ఊహించిన వాటికంటే ఎక్కువ సామర్థ్యాలు మాకు ఇస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మాలో ఉన్నటువంటి ఆ సోమరితనాన్ని, ఆ లక్షణాన్ని తొలగించుకుని ఆయన చురుకైన వారిగా, తెలివైన వారికి ఉండే కృప దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడని నడిపించును గాక. ఆమేన్.